అనంతపూర్కి రావడానికి కారణం ముఖ్యంగా 3-4 విషయాలు ప్రస్తావించేదానికి రావడం జరుగుతుంది. మొదటిది, నిన్న ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ నిన్న ప్రమాణ స్వీకారం తర్వాత ఒక మాట చెప్పాడు. నేను అవినీతి డబ్బు తీసుకోను, మా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా తీసుకునేదానికి అనుమతించను అని చెప్పాడు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, జగన్ బాబుల్ని, అయ్యా మీరు ఆ మాట చెప్పగలరా? అవినీతి డబ్బు తీసుకోము, మా పార్టీ నాయకులను కూడా తీసుకోనివ్వమని చెప్పే దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకు ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. ఉంటే చెప్పండి విజయ్ లాగా. రెండో విషయం, మోడీ గారు నిన్నొచ్చారు. ఎప్పుడు వాళ్ళ చంద్రబాబు నాయుడు ఇంటికి పాపం కాకాలు పడుతున్నాడు. కారణం ఏంటంటే భారతదేశ ఆర్థిక పరిస్థితులు పతన దిశలో ఉన్నాయి. మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోతూ ఉంది. రాబోయే కొన్ని నెలల్లో ధరలు 200-4-5 రెట్లు పెరగబోతున్నాయి. సబ్బులు, కూరగాయలు, ఆయిలు, మరి గ్యాసు, ఎరువులు అన్నీ పెరిగిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంకులో డబ్బు లేదు. ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్యం అంతా వెళ్ళిపోతూ ఉంది. బాగా పతనం అవుతూ ఉంది కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ. మూడో విషయం పిఆర్సీ. 6 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు. వాళ్ళకి పిఆర్సీని ప్రకటించాలని, వాళ్ళకి రావాల్సిన 30,000 బకాయిలు ఇవ్వాలని కోరుకుంటూ చివరిలో రాష్ట్ర రాజధాని తరిమేల్ నాగిరెడ్డి గారు కోరుకున్నారు తిరుపతిలో రాజధాని చేయమని. చంద్రబాబు నాయుడు తుళ్ళూరు అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి బందర్ అంటున్నాడు. మరి ఈ చంద్రావతి పోయి మరి ఇది శాశ్వత రాజధాని కాదు, తాత్కాలిక రాజధాని. మరి అంతేకాదు 1000 ఎకరాలు చాలు, 1000 కోట్లు ఖర్చు పెట్టండి, 1,00,000 కోట్లు వద్దు, 1,00,000 ఎకరాలు వద్దని చంద్రబాబు నాయుడు గారికి వినయంగా నేను తెలియజేస్తాను. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మీ నుంచి ఎలాంటి కామెంట్స్? విజయ్ ఆయన చెప్పాడు నిన్న, నేను పేద కుటుంబంలో పుట్టాను, మీరు పేద కుటుంబంలో పుట్టాను, ఆకలంటే నాకు తెలుసు అన్నాడు. చంద్రబాబు నాయుడుకి కూడా ఆకలి తెలుసు. విజయ్ కంటే నిరుపేద కుటుంబంలో చంద్రబాబు నాయుడు పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి కూడా అంతకంటే నిరుపేద కుటుంబంలో పుట్టాడు. మీరు చెప్పగలరా? దమ్ము ధైర్యం ఉందే? మేము పేద కుటుంబంలో పుట్టాం, ఆకలిని చూసాం. మరి రాజశేఖర రెడ్డి కొడుకు చూడకపోయి ఉండొచ్చు ఆకలి వాళ్ళ నాయన వల్ల. మరి దమ్ము ధైర్యం వాళ్ళిద్దరికీ లేదు, చంద్రబాబుకి జగన్కి. వాళ్ళు అవినీతిలో బాగా కూరుకుపోయారు. ఆ విజయ్ లాంటి మాట మరి భారతదేశంలో ఎవరు చెప్పినా మేము స్వాగతిస్తాం. నేను ఆయన్ని హృదయపూర్వకంగా విజయ్ని అభినందిస్తున్నాను. ఆయన ఎన్టీ రామారావు లాగా రాబోయే 20 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి.